స్టార్ సినిమాలు పబ్లిక్ ఏమో అన్ని కోట్లు వసూలు చేసింది, ఇన్ని కోట్లు వసూలు చేసిందంటారు, లోపల మాత్రం విషయం వేరే ఉంటుంది. ఎందుకు అలా? అంటే నిజంగా వసూలు చేసే సినిమాలు ఉంటాయి, లోపల విషయం ఉంటుంది అనేది పక్కన పెట్టండి. అది మనం సబ్జెక్ట్ మాట్లాడదు. లోపల అసలు విషయం వేరే ఉంటుంది. అసలు డబ్బులు రావు. ఏ పెద్ద సినిమా పెద్దగా అంత సక్సెస్ కాదు. కాదండి, ఇప్పుడు నీకు 20 కోట్లు వచ్చింది లేకపోతే 100 కోట్లు వచ్చిందని చెప్తారు. నిజంగానే 100 కోట్లు వసూలు చేస్తుంది. ఎలాగంటే దానికి లెక్కలు ఉంటాయి. ఇది గ్రాస్ అనేది ఉంటుంది. గ్రాస్ అనేది యాక్చువల్గా టికెట్ ఎంత కాస్ట్ ఉంటుందో అంతనే ఇది ఉంటుంది. ఆ లెక్కలో చూస్తే ఇది ఉంటుంది గ్రాసు. దాని తర్వాత షేర్లు, నెట్, ఈ డిస్ట్రిబ్యూటర్ కమిషన్ పోను, దాని తర్వాత ప్రొడ్యూసర్కి వచ్చేది, ఇవన్నీ ఫిల్టర్ చేసుకో వీడికి ఒక 20 మిగులుద్ది. అంటే నీకు బయట వచ్చింది 100 కోట్లు, నాకేంటి 20 వచ్చింది చేతికి వచ్చింది అనుకోవచ్చు. బట్ ఇవన్నీ ఏంటంటే ఇది ఒక ఇండస్ట్రీ, ఒక సెక్టార్. ఈ సెక్టార్లో ఒక సినిమా మీద అందరూ బాగుపడతారు, లాస్ అయితే అందరూ లాస్ అవుతారు. అందువల్ల ఆ ప్రాఫిట్ని అలా షేర్ చేసుకుంటారు, ఆ లాస్ని అలాగే షేర్ చేసుకుంటారు. ఓకే ఓకే. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా ఒక 2000 కోట్లు చేసింది సార్. ఈ 2000 కోట్లు చేసింది అనేది తెలుస్తుంది 100%. ఎందుకంటే అది చిన్న డిస్ట్రిబ్యూటర్ కూడా దాని మీద తింటారు. అది జెన్యున్గా చేస్తుంది అది. కానీ యాక్చువల్గా ప్రొడ్యూసర్కి ఎంత వచ్చింది అదే నువ్వు షేర్ అనుకోకూడదు. ఒక సినిమా బిజినెస్ స్పాను ఒక యూనివర్సల్గా ఇంత ఆడింది అని అంటే ఇది అవుతుంది. మీకు 2000 కోట్లు కనుక బాహుబలి వసూలు చేస్తే 3000 కోట్లు పాప్కార్న్లు, కూల్ డ్రింకులు, సైకిల్ స్టాండ్లు, కార్ల మీద వచ్చి ఉంటాయి. ఇప్పుడు అమ్మే ఈ రేట్లకి. అంటే ఒక సినిమా 5000 కోట్లు మీకు చేసి ఉంటుంది. అంటే ఒక సినిమా వల్లే కదా ఇంత రెవెన్యూ జనరేట్ అయింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలంటున్నాను నేను మామూలుగా. ఓకే సార్, ఫైనల్ ఒక క్వశ్చన్ మన శేఖర్ సూరి గారి గురించి అడిగి ఆ చాప్టర్ క్లోజ్ చేసేద్దాం. అంటే నిజంగా మీ ఇద్దరి మధ్యలో ఏం మిస్అండర్స్టాండింగ్ జరగలేదా? అసలు ఓన్లీ క్రియేటివ్ డిఫరెన్స్ కాదు కదా. మిస్అండర్స్టాండింగ్ అంటే ఒకటేనండి. పాపం ప్రొడ్యూసర్ నాకంటే ఆయన శ్రీధర్ గారు అని ఆయన ఎక్కువ అమౌంట్ పెట్టారనమాట. ఆయన ఏదో రియల్ ఎస్టేట్ కూడా ఆ టైంలో శ్రీశైలం రూట్లో హైవేలో చాలా రియల్ ఎస్టేట్, అంటే ఆ రియల్ ఎస్టేట్ అంతా వచ్చి ఆయన ఇన్వెస్ట్ చేశాడు. ఆయనకున్న పర్సనల్ మనీ అంతా తీసుకొచ్చి దాంట్లో పెట్టేసరికి ఆయనకి బిజినెస్ తెలీదు. ఈ శేఖర్ గారు ఏంటంటే ఆయనకి నేను మణిరత్నం తీసుకొస్తాను, ఇట్లా చేస్తాను, సినిమాని ఇట్లా రిలీజ్ చేస్తాను, అలా రిలీజ్ చేస్తాను అని. ఈయనేంటంటే ఫ్యామిలీ వాళ్ళ బ్రదర్ వస్తే ఫ్యామిలీతో రికమెండ్ చేయించుకుని ఇట్లా చేద్దాము, సినిమాని బాగా చూపిద్దామని చెప్పి ఆయన ఒక పాజిటివ్ దాంతోనే ఇట్లా చేద్దాం సార్ బిజినెస్ ఇది అని చెప్పాడు అనమాట. అందువల్ల ఏంటంటే ఆయనకేమో బిజినెస్ నాలెడ్జ్ లేదు, ఈయనేమో ఇలా చేద్దామని చెప్పాడు. ఈ లాస్ట్కి వచ్చేసరికి మీ డబ్బులు ఎలాగైనా పోకుండా చూద్దాం, తెప్పిద్దాం సార్, సినిమా బాగా ఆడితే డబ్బులు వస్తాయి అనేది ఆయనకి అదే నాలెడ్జ్. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఆయనకి ఇలా చెప్పిన తర్వాత సినిమా ఆడుతుంది, డబ్బులు రావట్లేదు. ఈయనేమో డబ్బులు వస్తాయి, బాగా వస్తాయి అని చెప్పాడు. ఎవరిని అడగాలి, ఏం అడగాలి, ఈయనకి నాలెడ్జ్ లేదు. ఇక్కడ దాంతో ఆటోమేటిక్గా మిస్కమ్యూనికేషన్ వస్తుంది. ఇప్పుడు మీరు పలానా చోటకి రండి, నేను డబ్బులు ఇస్తాను, అక్కడ నాకు అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పారు, తీసుకెళ్ళారు, ఎవడో తగలలా మీకు ఒక ఊహ అంతే. మీరు కూడా పలానా చోటకి వెళ్తే నిజంగా డబ్బులు వస్తాయి అనేది ఊహ. ఆ ఊహ వల్ల మీరేంటంటే అప్పుడు మన ఇద్దరి మధ్యన మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. అలాంటి మిస్అండర్స్టాండింగే. నిజంగా ఆ సినిమా హిట్టే డబ్బులు వచ్చినాయి అనుకోండి, ఇంకేమీ లేదు. ఆ శేఖర్ గారు అసలు చాలా రోజులు అయింది సార్ చూసి, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు నెక్స్ట్ అంటాం, మళ్ళీ పోగొట్టుకునే వరకు సినిమాలు తెస్తూనే ఉంటాం. అందువల్ల ఇక్కడ ఒక కమ్యూనికేషన్ అనేది డెవలప్ అయినా ఇదైనా దానికి మనీనే కారణం అవుద్ది అల్టిమేట్గా. ఓకే, ఈ టాపిక్ మాట్లాడారు కాబట్టి మామూలుగా ఈ ఇండస్ట్రీలో ఓడలు బండ్లు అన్నది చాలా సర్వసాధారణం. అవును. అండ్ మామూలుగా ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఎదుటోని పురుగును చూసినట్టు చూడడము, ఆ పురుగే మళ్ళీ ఇప్పుడు పర్వతం అవుద్ది, అప్పుడు మళ్ళీ లేచి దండాలు పెట్టడం అన్నది కామన్. అవును. అలాంటి అనుభవాలు మీకు కూడా చాలా అయ్యాయని విన్నాను. అలాంటి ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. అలాంటివి కామన్గా అవుతాయండి, కానీ అలానే మనం ఈ స్థాయిలో ఉన్నామని వాళ్ళని ఇది అని మనకి అలాంటిది ఏమి ఉండదు. నాకు ఎవరి పేర్లు మెన్షన్ చేయొద్దు, జస్ట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. నేను ఒక 2-3 ప్రొడ్యూసర్లని కొంచెం టాప్ వాళ్ళనే కలిసినప్పుడు యాక్చువల్గా వాళ్ళు డోర్ కూడా ఓపెన్ చేయలే. మామూలుగా ఎవరమ్మా ఏం కావాలి,
లేదు లేదు ఇప్పుడు ఆ ఛాన్స్లో వెళ్ళు అన్నాడు. ఇంకొక ఆయన అయితే అసలు సైగితో పంపించాడు ఒక ఆయన. ఇలా పంపించిన వాళ్ళు దాని తర్వాత అమ్మా నువ్వు మాకు సినిమా చేయాలమ్మా, అమ్మా అసలు మనం కలిసాం అంతకుముందు, అరే మనం అదేంటి నిన్ను గుర్తుపట్టపోవటం నేను దాని తర్వాత రీకలెక్ట్ చేయడానికి కానీ ఇది కానీ నేను ప్రయత్నించాను. ఎందుకనంటే ఆ టైంలో ఇవాళ నా ఆఫీస్ ఉంది, నేను కూడా గమనించలేదు. ఇప్పుడు ఎవడో వస్తాడు, వచ్చినప్పుడు నేను అందరినీ డోరు ఓపెన్ చేసి రండి సార్ కూర్చోండి సార్ మాట్లాడండి, మీలో మరొక ఇదవుతారేమో సూపర్ స్టార్ డైరెక్టర్ అవుతారేమో నేను అందరినీ కూర్చోబెట్టి మాట్లాడలేను, నా టైం వేస్ట్ అవుద్ది. ఆ టైంలో వాళ్ళు చేసింది కరెక్ట్, లేదమ్మా ఛాన్స్ వెళ్ళు. కానీ అది చెప్పే విధానం ఒకటి ఉంటుంది. మనం అసహించుకోవటం వేరు, ఒక మనిషిని గౌరవంగా నా దగ్గర ఏమి ఛాన్సులు లేవమ్మా నువ్వు వేరే ట్రై చెయ్యి అని కొంచెం ఇది చేసి తగ్గిస్తే అవతలోడు హర్ట్ అవ్వకుండా ఉంటాడు. ఇక్కడ చాలామంది ఏంటంటే ఫస్ట్ ఒక పొజిషన్లోకి రాగానే ఎదుటి మనిషిని హర్ట్ చేస్తారు, అది చాలా రాంగ్ అంటున్నాను నేను. మళ్ళీ నువ్వు ఆ స్థాయికి వచ్చేస్తే కనుక నీకు ఆ బాధ తెలుస్తుంది. అందుకని అసలు ఎవరిని హర్ట్ చేయొద్దు. అందుకని చెప్పి ఎవరన్నా సరే వచ్చినా సరే నీకు అంత బిజీగా ఉంటే కనుక ఎవరన్నా అప్పచెప్పు. పోను ఒక మాట మాట్లాడు, అతను మనిషే కదా, నువ్వు మంచిగా ఒక మాట చెప్పు, లేదమ్మా నా దగ్గర ఛాన్సులు లేవు. ఇంకా వాడు విసిగిస్తున్నాడు, నీకు చెప్పాక తండ్రి నా పరిస్థితి ఇది, నా దగ్గర లేవు. కొంతమంది ఇంకా సార్ ఈ కథ వినండి, అది వినండి, ఇది వినండి. ఎందుకంటే వాళ్ళు కొత్తగా వస్తుంటారు కాబట్టి వాళ్ళకి అది ఒక ఛాన్స్ వస్తే బాగుంటుందని అనుకుంటారు. బట్ ఇదివరకు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. ఇదివరకు ఏంటంటే ఒక ఛాన్స్ రావడానికి వీళ్ళందరినీ బతిమాలాల్సి వచ్చేది. ఇండస్ట్రీలో చెప్పులు అరిగే అంటే ఇప్పుడు మనం దాసనారాయణరావు గారి కాలం నుంచి మనం చూస్తూ ఉంటే కష్టాలు పడేవాళ్ళు పడేవాళ్ళు స్లోగా తగ్గుతూ వచ్చారు. బికాస్ టెక్నాలజీ పెరుగుతుంది, ఆప్షన్స్ పెరుగుతున్నాయి. నేనేంటని ప్రూవ్ చేసుకోవడానికి నాకు 4 గోడల మధ్యన చాలు. నేను 4 గోడల మధ్య కూర్చుని నేను కెమెరా పెట్టుకుని నా సెల్ ఫోన్తో నేను ఏదన్నా తీసి ఎడిట్ చేసి నేను ఇది తీసాను చూడని చూపించగలను. నేను ప్రపంచానికి నా టాలెంట్ చెప్పుకోవడానికి ఇవాళ చాలా ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. అందువల్ల నీది ఏది బాగున్నా సరే యూట్యూబ్లో కానీ ఎక్కడ పెట్టినా సరే ఇమ్మీడియట్గా నీకు ఇది నచ్చితే కనుక నాకు కాల్ చేయంటే ఇమ్మీడియట్గా ఆయన పిలిచి సినిమా ఛాన్సులు ఇస్తున్నారు. అలాంటి సినిమా ఛాన్సులు వస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు దీని గురించి నీలో రియల్గా టాలెంట్ ఉంటే ఎక్కడా ప్రయత్నించక్కర్లా, నువ్వు షార్ట్ ఫిల్మ్ చేసినా సరే తెలిసిపోతుంది.